కరోనాకైతే బులెటిన్స్ రిలీజ్ చేసినాం, ఇది కరోనా కంటే ఎక్కువ మందిని చంపేసింది. దీనిలో ఎవ్వరు కూడా బతికే అవకాశం లేకుండా ఉంది. వాసన వస్తలేదు, వేరే లక్షణాలు లేవు, ఏ టెస్టులలో బయటపడతలేదు. 4-5 రోజుల తర్వాత ఎవడన్నా చనిపోయినా కూడా వాడు ఏదో జ్వరం వచ్చి చనిపోయిందని అనుకుంటారు. నాకు చావాలని లేదు, బతకాలని ఉంది, ప్లీజ్ దండం పెడతా బతికియండి. ఈ డేటా బయటికి తీస్తే నేను చెప్తున్నా కదా, పిచ్చోళ్ళు అవుతారు. థమ్స్అప్ బాటిల్లో ఉన్నది తెలియక తాగడం ఆత్మహత్యన. ఎప్పుడో సంవత్సరం కింద అవసరానికి కొనుక్కొచ్చి దానిలో ఇంతంత మిగిలిపోతుంది కదా, అది సంవత్సరం నుంచి అక్కడనే ఉంటుంది. ఈ వాళ్ళ ఇంట్లో ఎవరికొకరికి ఏదో చిన్న ఇదైనప్పుడు ఆ క్షణికావేశంలో అది కనిపిస్తుంది. పోసుకున్నాక తెల్లారి మళ్ళీ బాధపడుతూ ఉంటారు. 75 కంట్రీల పైన బ్యాన్ ఉంది బ్రదర్. 75 కంట్రీలు తయారు చేసిన ఆస్ట్రియా కంట్రీ కంప్లీట్ బ్యాన్ ఉంది. యూరోపియన్ యూనియన్ మొత్తం బ్యాన్ ఉంది. హైకోర్టులో పిలుసు పడ్డాయి, పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నాం. నేనైతే ఒక్క రోజు కూడా ఖాళీ ఉండకుండా రోజు పొద్దున 5:30కు లేచి ఊరూరు తిరుక్కుంటా. దీన్ని బ్యాన్ చేయించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తా. అప్పటిదాకైతే మీ అందరికి చేతులు దండం పెడుతున్నా. కనీసం ఇది కళ్ళ ముందర ఇళ్ళలో పెట్టుకోకూరి. మీరు అందరు ఒకవేళ ఊరందరూ ముందుకు వస్తా అంటే రైతు సంఘంకి నేను స్పాన్సర్ ఇచ్చే బ్రష్ కట్టర్లు కొనిస్తా. ఒక 5 లక్షల అప్పుండి ఆయన చనిపోయిండు అనంటే కుటుంబానికి ఇంకో 10 లక్షలు భారం వేసిపోయింది కదా వాడు చచ్చినోడు. నిజం చెప్పాలంటే అసలు ఎవడైతే సూసైడ్ చేసుకుంటాడో వాడిని పట్టుకొని తన్నాలి ఫస్ట్. అసలు సూసైడ్ చేసుకుని ఏం సంపాదిస్తారన్న? అంటే మీరు చనిపోయిన తర్వాత ఏం సాధిద్దాం అనుకున్నారు నాకు అర్థం కాదు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో గడ్డి మందు అంటే గడ్డి మందు అని చెప్పి తెలుసో తెలియక చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. తెలియకుండా తాగి అంటే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గడ్డి మందు అనేది ఎంత ప్రమాదమో దానిపైన అవగాహన కల్పిస్తున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. సో ఆ వ్యక్తి ఎవరు కాదు, డాక్టర్ మహేష్ రెడ్డి మర్రి గారు. సో నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ శివ, మేము బాగున్నాం. ఇవాళ ఇంటర్వ్యూ కోసం దీని మీద పబ్లిక్ ఇష్యూ అనగానే అవేర్నెస్ కోసం పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ మీ స్టూడియో. అంటే నేను మీ వీడియోస్ చూడంగానే అనుకున్నా నేను, అంటే గడ్డి మందు అనగానే చాలామంది గడ్డి మందు తాగిరు అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి. బట్ నేను మీ వీడియో చూసిన తర్వాత, మీరు చెప్పిన వాస్తవాలు విన్న తర్వాత, అరే మన స్టూడియో నుంచి కూడా మనం రైతులకి కానీ అంటే జనాలకు కానీ మనం తెలియజేయాలి, అంటే చాలామందికి వీటిపైన అవగాహనలు రావాలి అన్నట్టు నాకు అనిపించింది. సో అందుకని మిమ్మల్ని పిలవడం జరిగింది సార్. సో అంటే ఎన్నో కేసులు చూసిరు మీరు, అసలు దీనిపైన మీరు పోరాటం చేయాలి అంటే అవగాహన కల్పించాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? బేసికల్గా నాది కొంచెం పల్లెటూరు రైతు కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి సో నాకు కొద్దిగా ఈ కన్సర్న్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అసలు ఎందుకు చేసుకుంటారు, ఎందుకంటే నాకు తెలిసిన వాడు సూసైడ్ ఈజ్ అ ఇర్రేషనల్ అని అంటే అది క్షణికావేశం, అప్పటి మందమే ఉంటుంది, తర్వాత అది ఉండదు అని చెప్పేసి. సో నేను నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2010 నుంచి కూడా ఇట్లాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటా. రికవర్ అయిన తర్వాత అసలు ఏమైంది, ఎందుకు, ఏం బాధ వచ్చింది అని ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది బ్రదర్. కొంతమంది ఊరికే బేరిద్దాం అనుకుంటారు, కొంతమందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ లైక్ తగాదాలు ఇట్లాంటివి, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి ఈ ఇంట్లో సరిగా చూసుకుంటలేరని ఎల్డర్లీ పీపుల్, ఈ కొంతమందికి ఏమో క్షణికావేశంలో ఇట్లాంటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణం ఉంటుంది. బట్ ఎవరు చేసేదైనా కూడా ఆ క్షణికావేశంలో టెంప్ట్ అవుతారు బేసిక్గా. అప్పుడు బాడీలో అడ్రినలిన్ రష్ అయిపోయి ఇంకా ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని బలం వస్తూ ఉంటుంది. అది ఒక 5 నిమిషాలు ఉంటుంది. ఆ టైంలో చేసే అనర్థాలు ఇవన్నీ జరిగాయి. సో ఇట్లాంటి చాలా మందితో మాట్లాడి చూస్తుండే. స్టార్టింగ్లో ఇంతకంటే లీతల్ డ్రగ్ అంటే అప్పుడున్న టైంలో ఈ ఎండోసల్ఫాన్ అని ఒకటి ఉండే. ఓకే, అది తీసుకుంటే ఏంటంటే ఇంకా బతకడని చెప్పేసి అనేటోళ్ళు. బట్ దానికి మందులు కూడా ఉండే, ఇది ఫిట్స్ వస్తాయి యాక్చువల్గా. అది ఆ ఫిట్స్ కంట్రోల్ చేయడానికి మందులు, వెంటిలేటర్లు ఇవన్నీ ఇచ్చి అట్లీస్ట్ కొంతమందినైనా బతికించుకునే అవకాశం ఉండే. అట్లాంటి మందును మనం ఇండియాలో కంప్లీట్ బ్యాన్ చేసేసినాం ఆల్రెడీ. ఇప్పుడు లేదు ఎండోసల్ఫాన్ అనేది. ఓకే, దాని తర్వాత ఈ మోనోక్రోటోఫాస్, క్లోరిఫైరిఫాస్ అని పురుగుల మందులు బాగా వినేటోళ్ళం. మనకి ఎక్కడ చూసినా కూడా పురుగుల మందు ఆగిండు అని చెప్పి ఆ నోట్లో నుంచి నురుగు కనుపాప చిన్నగా అయిపోయి కొన్ని లక్షణాలు ఉంటాయి. దానికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తీసేయడం, విరుగుడు మందు ఇంజక్షన్లు ఇవ్వడం, ఇట్లాంటివి రైతులకు ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే ఈ పాము కాట్లు ఇట్లాంటివి, దానికి కూడా ఇట్లాంటివి ఉన్నాయి. ఈ ఏదైతే పారాక్విట్ అనే గడ్డి మందుల వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు.
చాలా రకాలు ఉన్నాయి దీనిలో. కొన్ని ఓన్లీ కలుపు మొక్కలు గడ్డి మీద పనిచేసేటివి ఉన్నాయి, వాటితోటి మనకు ఈ చనిపోయేంత ప్రమాదం లేదు కంపారిటివ్లీ. ఈ ఏదైతే పారాక్విట్ అనేది ఉందో ఇది నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్ అంటారు. దీనికి అది కలుపు మొక్కన, మంచి మొక్కన, పూల చెట్ట, పండ్ల చెట్ట, కూరగాయ చెట్ట ఏది సంబంధం లేదు. పచ్చగా ఉంది అంటే దాని మీద టచ్ అయిందంటే వాడిపోతుంది. ఓకే. సో ఇది సేమ్ రొటీన్ సూసైడ్ కేసులు అనేవి హాస్పిటల్ అన్న తర్వాత ఇక్కడ వర్క్ చేసిన రెగ్యులర్ వస్తూ ఉంటాయి. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ ఏదైతే ఈ పారాక్విట్ అనే హర్బిసైడ్ ఉందో దీనిలో ఎవ్వరు కూడా బతికే అవకాశం లేకుండా ఉంది. ఓకే. ప్రాబ్లం ఏంటంటే మిగతా వాటికి ఉన్నట్టు దీనికి విరుగుడు మందు అనేది లేదు, ప్లస్ వెరీ లీతల్. ఇప్పుడు మనకు ఏదైనా తీసుకున్నప్పుడు చనిపోయే అవకాశాలు ఒక 50%, 20%, 10% ఉన్నాయంటే సరే మిగతా వాళ్ళు బతుకుతారు కదా అన్నట్టు దీనికి ఏం చేయలేదు. దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఒక 10 ml దాటింది అంటే బతికే అవకాశాలు 99% లేదు. ఓకే. సో అరే ఇది కనీసం చాలామంది ఏంటంటే హాస్పిటల్కి వస్తారు, మంచిగా మాట్లాడుతుంటారు. నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు, సార్ ఏదో అటెంప్ట్ చేసిన సార్, నాకు చావాలని లేదు, బతకాలని ఉంది, ప్లీజ్ దండం పెడతా బతికియండి. కానీ దీనిలో బతికించుకునే అవకాశం లేదు. కళ్ళ ముందర చనిపోతూ ఉంటారు ఏడ్చుకుంటూ. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, తల్లి చచ్చిపోతుంది, ముసలోళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. ఇది ఒక్కటే కాకుండా సూసైడ్ ఒకటే కాదు, యాక్సిడెంటల్ డెత్స్ కూడా దీంతో ఎక్కువవుతుంది. ఇది మందు పొలాలలో వాడేటప్పుడు కూడా ఏదన్నా పుండ్లు కానీ కట్స్ కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్ సర్క్యులేషన్లోకి వెళ్ళి డేంజర్ అవుతుంది, అది యాక్సిడెంటల్ డెత్. ఓకే. దీనికి స్మెల్ కానీ ఇట్లాంటివి లేవు. ఏదైనా వేరే కంటైనర్లలో టెంపరీగా షిఫ్ట్ చేసుకోవడానికి ఏదైనా, నాకు తెలిసిన కేసు ఒకటి థమ్స్అప్ బాటిల్లో ఉండే, ఓకే, తాగిండు చనిపోయాడు. అది సూసైడ్ కాదు యాక్చువల్గా, యాక్సిడెంటల్గా తాగిండు. అంటే ఎట్లా ఏంటి అది స్టోరీ? అది యాక్చువల్గా ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చి ఉంటుంది లాస్ట్ సమ్మర్లో. సంథింగ్ ఎండాకాలం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ వచ్చేసి మనకి ఎక్కువ అవసరం లేదు కదా, చిన్న పని ఉంది, ఒక కొడ్డుకి ఏదో కొట్టేది ఉంది, సో దానికోసం అని చెప్పేసి బాటిల్ మొత్తం కొనడం ఎందుకు అని చెప్పి ఏదో థమ్స్అప్ బాటిల్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర కిటికీ దగ్గర పెట్టిండు. ఈ సన్ వచ్చేసి ఏదో ఎండలో తిరిగి వచ్చిండు, ఎండాకాలం మనకు టెంపరేచర్ సెట్, దాహం వేసి ఏదో కూల్ డ్రింక్ ఉన్నట్టుంది అని తాగేసాడు. నాకు స్మెల్ లేదు, ఆయనకు ఏర్పడలేదు. స్మెల్ లేక ఏర్పడకపోయేసరికి తాగేసిండు. అరే థమ్స్అప్ అంటే టేస్ట్ తీయ ఉండాలి కదా, ఇట్లుంది అని చెప్పేసి, వాటర్ లాగా ఉందని చెప్పేసి అక్కడ ఇంట్లోనే ఉన్నాడు ఫాదర్. అడిగితే అరే బిడ్డ అది ఎందుకు తాగినవరా, అది గడ్డి మందు కొడదామని చేసి తెచ్చిపెట్టినా అని చెప్పేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆయన ఒకటే ఏడుపు, సార్ నాకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో ఏదైనా గొడవలు, ఇంకేదైనా మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంటానికి నేను తాగితే సరే నాకు బతికే అవకాశం లేకున్నా కూడా అది నా కర్మ, నేను చేసుకుని అవుతుంది. ఇది నాకు తెలియక తాగిన సార్, నాకు బతకాలని ఉంది, నేను చచ్చిపోదామని ఆలోచనలే లేదు నాకు, నన్ను ఎట్లైనా బతికేయండి సార్ అన్నారు. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. 13 రోజులు విశ్వ ప్రయత్నాలు అన్నీ చేసారు. ఓకే. చనిపోయాడు 13 రోజులు. సో ఇట్లా నేను అనేది ఏంటంటే అవకాశమే లేదు దీనిలో. ట్రీట్మెంట్ అవకాశం చేసుకున్న ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఆ బతికిన 1-2% కూడా డౌన్ ద లైన్ మళ్ళీ ఒక 1 monthకో 2 monthsకో వేరే కారణాలతోటి, అంటే దీనితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అన్నవాహిక మూసుకపోవడం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ తోటి డయాలసిస్ మీదకి, లంగ్స్కి ఆక్సిజన్ అందక. అంటే దీని రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే ఇమీడియట్ రియాక్షన్ ఉంటుందా? ఒకవేళ తాగంగానే అసలు ఎట్లా స్టార్ట్ అవుతుందా, అసలు ఏమవుతుంది? బేసిక్గా బ్రదర్ దీనిలో ఈ రీసెంట్గా ఇంకొక పేషెంట్ని కూడా నేను చూసిన. అతను ఈ పారాక్విట్ మందు తాగిండు, తర్వాత సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తోటి దావత్ అరేంజ్ అయ్యిండు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి ఉంటే దావత్లు ఎంజాయ్ చేసిండు, అంతా అయిపోయింది. తెల్లారిపోయి ఇంట్లో పడుకున్న తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి బాగా పానం సుస్తూ ఉందంట. యూజువల్గా పొద్దున ఏదో హ్యాంగ్ ఓవర్ ఏదో అనుకుంటాం, సాయంత్రం అయినా కూడా అట్లే అంటుండు, బాగా వీక్ ఉన్నాడు అని చెప్పేసి నెక్స్ట్ డే అంటే సెకండ్ డే హాస్పిటల్కి లోకల్ ఏదో ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళారు. మొన్నటి నుంచి బాగా సుస్తుగుంటుండు, హెడేక్ అంటుండు, బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి కదా వీక్నెస్ తోటి ఉండేటి. అన్న తర్వాత ఫస్ట్ ఏ డాక్టర్ అయినా కూడా ఏమనుకుంటాడు, ఏదో ఫీవర్ ఏదో ఉంటుంది అని చెప్పేసి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అన్ని టెస్టులు చేయించిన తర్వాత అన్ని నెగిటివ్ వచ్చినాయి అంటే డాక్టర్లకు ఇంకా మిగిలింది ఏముంది, వైరల్ ఫీవర్లో అన్ని టెస్టులు నెగిటివ్ ఉంటాయి, వాటర్ తాగాల ఇదవుతుంది. ఇందులో ఏంటంటే కొంతమందికి వైరల్ ఫీవర్స్లో కిడ్నీల మీద ఎఫెక్ట్ పడడం, లివర్ మీద ఎఫెక్ట్ పడడం, లంగ్స్ మీద ఎఫెక్ట్ పడడం, హార్ట్ మీద, మాడ్స్ అంటారు, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్. సో ఆ సెకండ్ డే అక్కడ ఆయన ఒక 1-2 days అడ్మిట్ అయి ఉన్నాడు అక్కడ ఫిజిషియన్ దగ్గర. అన్ని గ్లూకోజ్లు, యాంటీబయాటిక్స్ ఫీవర్ కోసం పెడుతున్నారు.
మెల్లమెల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, క్రియాటిన్ అనేది పెరుగుతుంది, యూరిన్ తగ్గుతుంది. ఓకే. ఆయన ఏమనుకున్నాడు, ఇది విషజ్వరం వైరల్ది, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లో పోతుండలే అని చెప్పేసి హయ్యర్ సెంటర్ అని చెప్పి కరీంనగర్కి పంపించాడు. ఓకే. తీరా వచ్చిన తర్వాత చూస్తే ఆ పిక్చర్ అంతా చూస్తే విషజ్వరాలలో ఉండే పిక్చర్ ఉంది. లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి, లివర్ ఎఫెక్ట్ అయింది, కిడ్నీ ఎఫెక్ట్ అయింది, 3-4 రోజుల నుంచి ఫీవర్ హిస్టరీ అని చెప్తారు. డెఫినెట్గా అందరూ సెప్టిక్ షాక్ అంటాం కదా, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి వీటి మీద ఎఫెక్ట్ పడి బీపీ పడిపోతుంది అన్నట్టు అవుతుంది. ఎందుకో చూస్తే డౌట్ అనిపించి ఈ పారాక్వెట్ కాంపౌండ్ అనేది ఏ టెస్ట్లో బయటపడదు బ్రదర్. ఓకే. స్పెషల్గా నార్మల్ యూరిన్ టెస్ట్లో కూడా బయటపడదు. యూరిన్ పారాక్వెట్ అనే కాంపౌండ్ ఉందా అని చెప్పి మనం స్పెసిఫిక్గా పంపిస్తే అది కూడా చాలా తక్కువ ప్లేసులలో అవైలబుల్ ఉంటుంది. ఓకే. దానిలో రిపోర్టు పారాక్వెట్ పాజిటివ్ అని వచ్చింది. ఓకే. ఏంది సంగతి అని చెప్పేసి అప్పుడు పోయి అబ్బాయితో అప్పటి కూడా మంచిగా మాట్లాడుకుంటున్నాడు. కాకపోతే కిడ్నీలలో ఇది అయిపోయింది, బీపీ పడిపోతుంది. అవును సార్ నిజమే, నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన. అది ఏంటనేది వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు, సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం కూడా తెలియదు. సో ఆయన చెప్పే వరకు తెలియదు. ఎందుకు? దీనికి లక్షణాలు ఏమీ లేవు. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ విషజ్వరాలలో ఉండే లక్షణాలు, డెంగ్యూ జ్వరాలలో కూడా ఉంటాయి, కోవిడ్లో కూడా చూసినాం ఇట్లాంటి. ఏదైనా సెప్టిక్ ఎక్కువైందంటే ఇట్లా, ఇది ఎవరికి తెలవాలా? వాసన వస్తలేదు, వేరే లక్షణాలు లేవు, ఏ టెస్టులలో బయటపడతలేదు. సో ఇట్లాంటి కేసులు అన్నీ చూసి 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 బాగా చలించిపోయిన బ్రదర్. నేను ఈ విషయం గురించి ఇప్పుడు కొత్తగా కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా. ఓకే. ఎంత మాట్లాడినా ఏముంటుంది, ఏదో అనదర్ వీడియో లాగా చూస్తారు, దాని అందరితో మర్చిపోతుంది, మన గురించి కాదు కానీ. ఎందుకంటే సూసైడ్ ఇదని ఎంతమంది ఉంటారు. కానీ అంటే మీరు చెప్తుంటే నేను ఆలోచిస్తూ ఉన్నా, ఏమనంటే ఇప్పుడు ఒక మందు కనిపెట్టినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి విరుగుడు కనిపెట్టాలి. సో అట్లుంటేనే జనాల మధ్యలోకి రావాలి, అది అంటే బయటికి రావాలి, బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు యూజ్ చేయాలి. ఇదొక క్వశ్చన్ అది. అదే దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ ఎన్ని కేసెస్ ఉండొచ్చు సంవత్సరానికి? సో మీరు అడిగిన మొదటి ప్రశ్నకి బేసిక్గా ఈ పెస్టిసైడ్స్ కానివ్వండి, హర్బిసైడ్స్ కానివ్వండి, అగ్రికల్చర్కి సంబంధించిన కెమికల్స్, ఇంకా ఇండస్ట్రియల్ కెమికల్స్ ఏదైనా కూడా మీరు అన్నట్టు యాంటీడోట్ ఉండాలి. అవును. యాంటీడోట్ ఉంది అంటే ఆ డబ్బా మీద క్లియర్గా రాస్తారు, యాంటీడోట్ ఇంజెక్షన్ అట్రోపిన్ ప్రాలిడాక్సిమ్, ఇది ఇమ్మీడియట్ మెడికల్ కేర్ తీసుకోండి అని చెప్పి రాస్తారు. ప్లస్ అది ఎంత హార్మ్ఫుల్ అన్నదానికి ఆ కలర్ కోడింగ్ ఉంటుంది. ఈ డైమండ్ సింబల్ వేసి, డేంజర్ సింబల్ ఒకటి వేసి, బ్లూ, ఎల్లో, రెడ్ ఇట్లా వేస్తారు. వీటి లేని వాటికి ఎంత డేంజర్ ఉంది అన్నట్టు పర్సెంటేజ్, దానికి కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది. అదే ఇది లేని దానికి ఏం చేస్తారంటే దీనికి స్పెసిఫిక్ యాంటీడోట్లు ఏం లేదు, డేంజరు, సీక్ ఇమ్మీడియట్ మెడికల్ హెల్త్ కేర్ అని చెప్పేసి అంటారు. ఓకే. ప్రాబ్లమ్ ఈజ్ మిగతా అన్నిటి కూడా ఏదైనా కూడా కెమికల్ అనేది బాడీకి ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. కానీ దీనిలో కనీసం ఛాన్స్ కూడా లేదు కదా, ఛాన్స్ కూడా లేదు. రైతులకు కూడా కంపల్షన్ కాదు, దీనికంటే ఆల్టర్నేట్ మెథడ్స్ చాలా ఉన్నాయని చెప్పి వివరిస్తున్నాం మనం. సో ఇది ఎందుకు ఉండాలా? 75 కంట్రీల పైన బ్యాన్ ఉంది బ్రదర్. 75 కంట్రీలు తయారు చేసిన ఆస్ట్రియా కంట్రీ కంప్లీట్ బ్యాన్ ఉంది, యూరోపియన్ యూనియన్ మొత్తం బ్యాన్ ఉంది. ఓకే. మేజర్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద వరల్డ్ సింజెంటా, స్విట్జర్లాండ్ హెడ్ ఆఫీసు, అక్కడ బ్యాన్ ఉంది. మన పక్కనున్న వ్యవసాయ ఆధారిత కంట్రీలు మనలాగానే కాంబోడియా, థాయిలాండ్, చైనా, బ్రెజిల్ అన్ని బ్యాన్ ఉంది. మన దేశంలో చూసుకున్నా కూడా ఒరిస్సాలో 23 నుంచి బ్యాన్ ఉంది, 2023 నుంచి. ఓకే. కేరళలో బ్యాన్ చేసిరు, దాని తర్వాత మళ్ళీ ఏదో కోర్టు కేసులు అదని చెప్పి మళ్ళీ రెస్ట్రిక్షన్స్ తోటి రివోక్ చేసారు. ఓకే. ఒడిశాలో కూడా ప్రాబ్లం ఇదే, పర్మనెంట్ బ్యాన్ కాలేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళకి 60 డేస్ వరకు బ్యాన్ చేసే స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ 60 డేస్ ప్రొలాంగ్ చేసుకుంటూ కంప్లీట్ బ్యాన్ చేసారు. 2023 నుంచి ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీనివల్ల అంటే ఉపయోగాలు అనేటి కంటే అనర్థాలు ఎక్కువైతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే తయారైందో వాళ్ళే దాన్ని బ్యాన్ చేసినప్పుడు మనం యూజ్ చేయొద్దు అనేది అదొకటి. ఇప్పుడు ఇది వ్యవసాయ రైతు మిత్రులకి పంట దిగుబడి పెంచేది కాదు. అవును. ఏదైనా పురుగులు తెగలు వస్తే తీసేసేది కాదు, ఏం కాదు. జస్ట్ మన కంఫర్ట్ కోసం, అది కూడా నీ ఎంటైర్ తోటనో పొలంలో గడ్డి ఏది ఒడ్డు మీద ఉండేదే, పొలం మధ్యలో ఉండే కలుపు మొక్కలకు కూడా ఇది కాదు, ఆ మందులు వేరే ఉన్నాయి, అంత డేంజర్ కూడా కాదు. సో ఈ ఒక్కదాని కోసం ఇది బయట విచ్చలవిడిగా దొరుకుతుంది. నా సింపుల్ క్వశ్చన్ బ్రదర్, నేను ప్రతి ఊర్లో రైతులను అడుగుతూ ఉంటాను, ఎన్ని రోజులకు ఒకసారి వాడతారు బాపు ఇదని? ఒకవేళ వాడాల్సి వచ్చినా కూడా పంటకు ఒక్కసారి వాడతామని అడుగు. పంటకు ఒకసారి అంటే యూజువల్గా 4 months 6 months టైం. కానీ ఇది రోజు షాప్లో దొరుకుతుంది, హాస్పిటల్లో రోజు పేషెంట్లు ఉంటురే. అయితే ఇంకో విషయం, నాకు ఇప్పుడు మనం వెళ్ళి అడగంగానే అది ఇచ్చేస్తారా లేకుంటే ఏమైనా అడుగుతారా అంటే ఎందుకు అది? నేను మొన్న ఇదే కనుక్కుందామని చెప్పేసి నేను 2 రీజన్ల కోసం పంపించిన. అడగంగానే ఇస్తురా లేదా, మరి అంత బాగా కాస్ట్లీ ఎందుకు, దీన్ని గింతంత మిగిలిపోతే ఇళ్ళల్లో, తన బిళ్ళల్లో, దిగుళ్ళల్లో, ఆ పొలం కాడ దాచిపెట్టుకుంటారు అని చెప్పేసి నేను మన పిల్లాన్ని పంపించిన, మన స్టాఫ్ని.
ఏం అడగలేదు, తీసి ఇచ్చేసాను. ఓకే. ధర చూస్తే అంత దాని క్వాంటిటీని బట్టి 50 నుంచి 500-600 లోపలనే ఉంది. మరీ చీప్ అది. మరీ చీప్. పోనీ ఇది ఏదో కొద్దిగా మిగిలిపోయింది కదా, దీన్ని దాచిపెట్టుకుని తర్వాత వాడుకుందాం అనుకో, ఇది కూడా లేదు. అంత వాళ్ళు మిగిల్చేది 20-30 రూపాయలు. రెండోది, నేను చూసిన మోర్ దెన్ 50% కేసెస్లో ఎవ్వడు కూడా దుకాణంలోకి పోయి కొనుక్కొచ్చుకొని వాడలేదు దీన్ని. యాక్సిడెంటల్గా ఎప్పుడో సంవత్సరం కింద అవసరానికి కొనుక్కొచ్చి దానిలో ఇంతంత మిగిలిపోతుంది కదా, అది సంవత్సరం నుంచి అక్కడనే ఉంటుంది. ఈ వాళ్ళ ఇంట్లో ఎవరికొకరికి ఏదో చిన్న ఇదైనప్పుడు ఆ క్షణికావేశంలో అది కనిపిస్తుంది. పోసుకున్నాక తెల్లారి మళ్ళీ బాధపడుతూ ఉంటారు. ఎంత బాధపడ దేవుడు దిగి వచ్చినా కూడా బతికేలేని పరిస్థితి. అవి ఎందుకు కూడా తెచ్చుకోవాలి? ఎందుకు? నేను ఇప్పుడు జనాలందరూ కూడా రిక్వెస్ట్ అదే చేస్తున్నా, ఊరు తిరిగి. నిజంగా మీకు ఇది ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే బ్రదర్. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, లేకపోతే మన తప్పు అవుతుంది. ఎందుకంటే వ్యవసాయాలు మరి రైతులు ఎట్లా పని చేసుకుంటారు. కానీ అది గడ్డిని నిజం చెప్పాలంటే అసలు జస్ట్ ఇట్లా కొట్టేస్తేనే అదే అయిపోతాయి కదా. మేబీ కన్వీనియన్స్, కన్వీనియన్స్ కూడా మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదైనా కూడా నువ్వు డబ్బా కలుపుకొని ఇంత కొట్టాల్సిందే కదా. ఆ పెట్రోల్ మిషన్లు వచ్చినాయి, ఇట్లా పెట్టేసి ఇట్లా అనుకుంటే సేమ్ టైంలో అయిపోతుంది. ఇంకా ఏదైనా 3 days వెయిట్ చేయాలి, 3 days ఇది ఇమీడియట్గా అయిపోతుంది కదా. కటింగ్ అయిపోతుంది, 100 రూపాయల పెట్రోల్ అయిపోయింది. నో హామ్. నీకు లోపల పురుగులు ఖరాబు కావు, నీ పంట ఖరాబు కాదు, భూమి ఖరాబు కాదు, అన్ని రకాల ఉపయోగం. ఎన్ని కేసులు వస్తున్నాయన్నా అంటే మీరు అడిగిన రెండో ప్రశ్న, ఎన్ని కేసులు అంటే నెంబర్స్ ఎంత ఉన్నాయి అన్నది. యాక్చువల్గా నేను ఇది ఎవరితో మాట్లాడినా కూడా సూసైడ్ గురించి పెద్ద డిస్కషన్ ఎందుకు వస్తుంది? ఏదో అడ్మిట్ అవుతారు, నిజంగా వాళ్ళకి ఏదో పంచాయతీలతోటో అప్పుల విషయాలు ఇట్లాంటి అయినప్పుడు పోలీస్ కంప్లైంట్ పోతుంది. వీళ్ళ వల్ల నేను మనస్తాపానికి గురై చచ్చిపోతున్నా అని చెప్పి ఇట్లాంటివి వచ్చినప్పుడే పోలీస్ ఎఫ్ఐఆర్ అవుతుంది. అవి మాత్రమే పోస్ట్ మార్టం దాకా పోతాయి. ఇళ్ళల్లో జరిగేటి ఏవి కూడా కంప్లైంట్ పోదు, పోస్ట్ మార్టం పోదు. అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, సో నేను ఒకటి చెప్తా. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే నాకు తట్టింది అది. అంటే ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ఒక ఆయన కాల్కి సంథింగ్ ఏదో పుండు ఉంది, దాని నుంచి వెళ్ళింది. అంటే ఇప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళకి రాయో రప్పనో సంథింగ్ ఏదో కలిగి ఏదో కోసుకుపోవడం కానీ తోలు లేచిపోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే మనము కలిపినప్పుడు అంటే దాన్ని మనము కొట్టడానికి ఆ డబ్బాలో పోయడం కానీ అది చేసినప్పుడు మన చేతులపైన మన కాళ్ళపైన పక్కా పడిపోతుంది. పడినప్పుడు ఆ ఎఫెక్ట్ ఆ మనిషికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి వండుకున్నప్పుడు నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు రైతులు. సో చచ్చిపోయినప్పుడు ఆ సూసైడ్ అని ఎవరికి రాదు డౌట్. బట్ అంటే హార్ట్ అటాక్ వచ్చి పానం మంచిగా లేక కిడ్నీలు ఫెయిల్ అయ్యి చచ్చిపోయినారని అనుకుంటారు అంతే. అంటే ఇవన్నీ బయటికి రావు, డయాగ్నోస్ కూడా కాదు బ్రదర్. అదే కదా, అట్లాంటి ఎన్ని కేసులు ఉన్నాయో. ఇప్పుడు నువ్వు పురుగుల మంది తీసుకున్నావు అంటే నీకు ఇంట్లో స్మెల్ వస్తుంది, అది జస్ట్ బాటిల్ ఓపెన్ చేస్తే మన రూమ్లో కూర్చోలేము అసలు. దీనిలో అది కూడా లేదు కదా. అంటే యాక్సిడెంటల్ డెత్స్ అనేవి చాలా అవుతున్నాయి దీంతో. సో కమింగ్ టు యువర్ పాయింట్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉండొచ్చు అనుకుంటే, నేను చూసింది ఇప్పుడు ఇవాళ కూడా మన ప్రెస్ మీట్కి వెళ్ళే ముందర ఒక నెఫ్రాలజిస్ట్, నాకు తెలిసిన పరిచయం ఉన్న నెఫ్రాలజిస్ట్ కరీంనగర్లో డాక్టర్ సందీప్ పెద్ది అని చెప్పేసి తనతో మాట్లాడినా. ఓకే, హీఈస్ వన్ ఆఫ్ ది నెఫ్రాలజిస్ట్ ఇన్ దట్ టౌన్. అట్లా ఇంకొక 5-6 ఉన్నారు. ఆయన చూసిన పేషెంట్స్ ఈ January 1 నుంచి టిల్ ఎస్టర్డే, అంటే ఎగ్జాక్ట్గా 50 రోజులు అనుకోండి. ఈ 50 రోజులల్లో ఆయన చూసి డయాలసిస్లు అంటే బతికేయడానికి ప్రయత్నం చేసి చనిపోయిన కేసులు 20. ఈ 50 రోజులల్లో కరీంనగర్లో మొత్తం కేసులు కాదు ఇవి. ఓకే, ఇవి కాక ఈ డయాలసిస్ చేసినా ఉపయోగం లేదు, ఆల్రెడీ బాగా డ్యామేజ్ అయిపోయింది, ఉట్టిగా చేసుకుంటే డబ్బులు ఖర్చు తప్ప వృధా తప్ప ఉపయోగం లేదు అనుకున్నాయి ఇంకొక 7-8 కేసులు. టోటల్ కమింగ్ టు 25 to 28. ఇవి ఎంతమంది? నేను చెప్పేది కరీంనగర్ మొత్తం కాదు, ఇది ఓన్లీ సింగిల్ డాక్టర్ ట్రీట్ చేసినాయి. ఓకే, దీనిలో ఈయన చూసిన హాస్పిటల్స్ కాక ఇంకో 100 హాస్పిటల్స్ ఉన్నాయి, 2-3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కొంతమంది పేషెంట్లు రిస్క్ బాగా చెప్పగానే హైదరాబాద్కు యశోదాకో కిమ్స్కో లేకపోతే ఉస్మానియాకో నిమ్స్కో నీకు ఇట్లా వచ్చేటోళ్ళు ఉంటారు. నేను అక్కడ ట్రీట్మెంట్ అయిన నెంబర్ ఏది చెప్పేది. అంటే మిగతా డాక్టర్లు అందరు ఎంత ఉంటాయి, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన కేసులు ఎన్ని ఉంటాయి. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రన్, నేను నెంబర్స్ చెప్తే అందరు ఇంతగానో బాగా ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ మినిమం బ్రదర్ 50కి తక్కువ ఉండదు. 50 అనేది నేను చాలా తక్కువ చెప్తున్నాను, లీస్ట్ పాసిబుల్ అది. ఈ 50 రోజులలో 50 అంటే మరి ఘోరం అసలు. ఇక్కడ బ్రదర్ ఓన్లీ 1 టౌనే. ఓకే, ఇట్లాంటివి సరే కరీంనగర్ అంటే కొద్దిగా పెద్ద ప్లేసు ఇది తెలంగాణలో. ఇట్లాంటివి అయితే ఉమ్మడి జిల్లాలో అయితే అన్ని పెద్ద 10 ఉన్నాయి కదా. అవును, 10 యాడ్ చేసుకున్నా కూడా నెంబర్ ఎక్కడికి పోతుంది? 500-600 దాటుతుంది. నేను 200 అంటేనే గంత ఉండదు, నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావు అంటారు. డేటా తీయాలి దీని గురించి. నేను ఇచ్చిన పిలుపుతోటి రాష్ట్ర నలుమూలల నుంచి చాలామంది దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద
ఆర్టీఐలు ఫైల్ చేసిరు హెల్త్ డిపార్ట్మెంట్స్కి. గత సంవత్సర కాలంలో దీని మీద ఎంతమంది చనిపోయారు మొత్తం ప్రతి హాస్పిటల్ నుంచి డేటా తీసి పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని నేను లెటర్స్ రాసిన, హైకోర్టులో పిల్స్ పడ్డాయి, పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నాం. నేనైతే ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకుండా రోజు ప్రొద్దున 5:30కు లేచి ఊరూరు తిరుక్కుంటా. నాకు ఎందుకంటే ఒకరోజు ఫస్ట్ నాకు తెలిసిన కొన్ని ఊర్లలో క్యాంప్స్ పెట్టుండే, మెడికల్ క్యాంప్ పెట్టి కళాకారులతోటి చైతన్యం తేవడానికి పాటలు పాడిపించి రైతుల గురించి మందులు ఇచ్చుకుంటూ ఫ్రీగా, ప్లస్ ఇది మోకాలు నొప్పులు అవి మందులు ఇచ్చుకుంటూ ఈ పారాకోట్ గడ్డి మందు గురించి అవగాహన చేస్తున్నా. దీన్ని బ్యాన్ చేయించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తా. అప్పటిదాకా అయితే మీ అందరికి చేతులు దండం పెడుతున్నా. కనీసం ఇది కళ్ళ ముందర ఇళ్ళలో పెట్టుకోకూరి, అవసరం ఉంటే వాడి అంత వాడి మిగతాది పారబోయిరి. 10-20 రూపాయల ముచ్చట్నే. మీరందరూ ఒకవేళ ఊరందరూ ముందుకు వస్తా అంటే రైతు సంఘంకి నేను స్పాన్సర్ ఇచ్చే బ్రష్ కట్టర్లు కొనిస్తా, ఊరికి 2-3 కొనిస్తా. ఇంత వేసుకుంటూ వస్తే ఆ ఏరియాలో చాలా వరకు చైతన్యం వచ్చింది. ఇదంతా క్యాంపెయిన్ జరుగుతున్న, ఇంత సివియర్గా జరుగుతున్న టైంలో చెప్పిన నెంబర్సే ఇప్పుడు మీకు చెప్పిన 25-28 నెంబర్స్. అంటే ఈ 2026 ఇప్పుడు జనవరి, ఇప్పుడు ఫిబ్రవరి నడుస్తుంది. ఈ 50 రోజుల కరీంనగర్ టోటల్ డేటా కూడా కాదు బ్రదర్. అదే అంటే సగానికి సగం మంది కేసులు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఇవి నామూషన్ ఏదోనో మందాయి చచ్చిపోయింది అంటారు కానీ గిదని డీటెయిల్స్ రావు. గవర్నమెంట్కు తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్కి కూడా నేను తప్పు పట్టడానికి లేదు. వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? ఎవడైనా ఇష్యూ పట్టుకొస్తున్నాయి కదా ఇంత సీరియస్గా ఉందని. నెంబర్స్ తెలియదు వాళ్ళకు. దీనికి డేటా మెయింటైన్ చేస్తలేరు. మలేరియా జ్వరాలు వస్తే డిస్టిక్ అంతా డేటా మెయింటైన్ చేస్తున్నాం, టీబీ వస్తే మెయింటైన్ చేస్తున్నాం, కరోనాకి అయితే బులెటిన్సే రిలీజ్ చేసినాం. ఇది కరోనా కంటే ఎక్కువ మందిని చంపేసింది. ఇప్పటివరకు. ఈ నెంబర్స్ చెప్తే అది నమ్మే సఖ్యంగా ఉందా అసలు నేను చెప్పే నెంబర్స్? బ్రదర్, కొన్ని ఇమాజిన్ ఈ 50 రోజులల్లో, అంటే సరే మనం 1 మంత్ తీసుకుందాం. ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఒక టౌన్ నుంచి ఒక 50 కేసులు వేసుకో. ఉమ్మడి జిల్లాలంతా కలిపి నెలకు ఒక 500 వేసుకుందాం. తక్కువ నేను నెంబర్స్ చెప్తున్నా. ఒక సంవత్సరంలో అయితే బ్రదర్ 500 అంటే ఇంటూ 12, 6,000 ఇంటూ గత 10-15 సంవత్సరాలు లెక్కి లక్షలలో బ్రదర్. ఎందుకు నాకు ఇది అనిపిస్తుంది అంటే, నేను పోయిన దగ్గరలో నాతో వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా నేను దీని గురించి చెప్పిన తర్వాత, మెల్లగా వచ్చి సార్ మా చెల్లె కూడా ఇట్లే అనిపోయింది, మా అన్న కూడా ఇట్లే అనిపోయిండు, మా బాబు కూడా ఇట్లే అనిపోయిండు, దీంతో అనిపోయిండు, మస్తు ప్రయత్నం చేసినాం సార్, ఏం చేయలే, ఉపయోగం లేకుండా అయిపోయింది అని. ఎక్కడ చూసినా ఏ ఊర్లో కదిలిచ్చినా ఒక 5-6 మాట్లాడుతారు. ఊరికి 5-6 అంటే 12,000 గ్రామాలు ఉన్నాయి బ్రదర్ తెలంగాణలో. నేను చెప్పేది ఇంకా సిటీలు టౌన్లు కాక. ఎంత పెద్ద నెంబర్, ఎంత పెద్ద మహమ్మారి ఇది. సో ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నారు అంతమంది ఇంట్లో 70% మంది ఉంటుంది. కరోనా టైంలో బులెటిన్ వచ్చేది మీకు గుర్తుంటే. అవును. ఇవాళ టోటల్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్ పేషెంట్లు, డిశ్చార్జ్ బెడ్ల మీద ఎంతమంది ఉన్నారు, డెత్స్ త్రూ అవుట్ తెలంగాణ 15 డెత్స్ 20 డెత్స్ అంటేనే కింది మీద అయ్యేటోళ్ళం మనం. ఇప్పుడు నేను చెప్పే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? అది ఒక సింగిల్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది రోజు జరుగుతుంది. అవును. సో ఇది చాలా అలార్మింగ్, అసలు టెరిఫైయింగ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ డేటా బయటికి తీస్తే నేను చెప్తున్నా కదా పిచ్చోళ్ళు అవుతారు. ఈ డేటా బయటికి తీస్తే అరే ఇంత పెద్ద ఇది ఉందా అని చెప్పి షాక్ అవుతారు అందరు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు స్టడీ చేసిన దాంట్లో ఏమన్నా ఉన్నాయా అన్న? 100%. అంటే మీరేమన్నా? నా దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి బ్రదర్, ఇది మేము ఊరూరు తిరిగి క్యాంపెయిన్స్ చేసుకుంటూ, ఇంకా మీకు చాలా తక్కువ చూపెడుతున్నాయి బాగా ఇది ఉంటాయని, కానీ ఇట్లాంటి కొన్ని వందలు ఇవి ఉన్నాయి. ఇవి కుటుంబీషన్లు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అందరికి అవేర్నెస్ చేసుకుంటూ వస్తున్నాం గ్రామీణ ప్రజలలో. ఎంత వేస్తున్న క్రమంలో మన లీడర్లు అందరినీ కలిసి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మన చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఇందాక ఇక్కడ. సో ఇదే క్రమంలో ఆది శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. నిన్న ఎంబీసీ చైర్మన్ జైపాల్ సార్ని కలవడం జరిగింది. హైకోర్టులో చీఫ్ జస్టిస్ని, మన అటార్నీ జనరల్ సుదర్శన్ రెడ్డి సార్ని, మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారిని వాళ్ళ కలవడం జరిగింది. సార్ అయితే అసలు ఈ కాన్సెప్ట్ వినంగానే ఫస్ట్ ఆయన కూడా కొంచెం వెనుక ముందండి నిజంగా ఇంత ఉంటుందని. నా కళ్ళ ముందరను ఒక 5-6 ఫోన్లు చేసిండు బ్రదర్. వరంగల్, కరీంనగర్, ఇటు ఖమ్మం, అట్లా కొంతమంది డాక్టర్స్కి ఆయనకున్న పరిచయాలకు ఫోన్ చేసింది. ఇది గవర్నమెంట్ డాక్టర్స్కి. ఓకే. ఆయన ఫోన్లు మాట్లాడిన తర్వాత ఇదేంది డాక్టర్ సాబ్, అసలు మనం అనుకున్న దానికంటే దారుణంగా ఉంది కదా, ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిండి. ఇప్పుడు లైవ్ అన్ని ఛానల్స్ కవర్ చేసినాయి. చాలా సంతోషం దానికి. సార్ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఇదిగోండి, ఇది క్లీవ్లాండ్ క్లినిక్ జర్నల్స్. దేర్ ఈజ్ నో క్యూర్ ఫర్ పారాక్యూట్ పాయిజనింగ్. అది డైరెక్ట్ పాయిజనింగ్ అని చెప్పేస్తుంది అంతే. ఇదిగోండి,
దీని మోర్టాలిటీ ఎంత ఉందంటే యాక్సిడెంటల్గా మీరు అన్నట్టు స్కిన్ మీద పడవడము, యాక్సిడెంటల్గా నోట్లో ఇది కొడతా ఉంటే స్ప్రే అవ్వడం, ఈ వీటితోటి 50 to 90% ఇచ్చారు. ఇది ఎక్కడ మన గూగుల్. ఓకే, నేను జస్ట్ మోర్టాలిటీ అని పే చేసిన. ఏంది ఇగో నేషనల్ హెల్త్ డిపార్ట్మెంటు అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి వచ్చిన ఇది దాంతో వస్తుంది కదా ఫస్ట్ సెర్చ్లో అది. ఒకవేళ బట్ ఇన్ కేసెస్ ఆఫ్ ఇంటెన్షనల్ సెల్ఫ్ పాయిజనింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ ఫార్ములేషన్, ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి తీసుకుంటే మోర్టాలిటీ అప్రోచెస్ 100%. ఇది గవర్నమెంట్ నేను ఓకే చేసేది కాదు, గూగుల్లో ర్యాండమ్ ఎవరో పెట్టింది. అదే నెక్స్ట్ అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో 1 sip కెన్ కిల్ అని చెప్పేసి డైరెక్ట్ పబ్లిష్ చేసిరు అఫీషియల్ వెబ్సైట్లో. ఓకే, యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో. ఇదిగోండి, ఇది నేను దీని గురించి మాట్లాడినప్పుడు ఆ సోషల్ మీడియాలో కింద కామెంట్స్ ఓకే, కొన్ని వందల కామెంట్స్ బ్రదర్. సో అంటే మెసేజ్లో కామెంట్లు చేసినట్టు చాలా మా బ్రదర్ అనిపోయిండు, మా తాతయ్య అనిపోయిండు, మా ఫ్రెండ్ అనిపోయిండు, మా దగ్గర పెట్టండి, దీన్ని బ్యాన్ చేయండి. ఇంతమంది ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టోరీ. ఇవన్నీ నేను మీకు క్లిప్స్ ఇస్తా. ఓకే, ఇది జస్ట్ ఊరికే బ్యాన్ చేయమని చెప్పిన ఇది కామెంట్స్ కాదు, వాళ్ళ పర్సనల్ స్టోరీస్ చెప్పుకున్న కామెంట్స్ ఇవన్నీ. ఇలా కొన్నే తీసుకొచ్చినాక నేను మొత్తం కూడా తీసుకురాలేదు. నెక్స్ట్ ఇది మన ఒరిస్సా గవర్నమెంట్ 5th October 2023లో గవర్నమెంట్ ఆర్డర్, ఇది జియో, ఇది సో బ్యాన్ అయిపోయింది. అది బ్యాన్ అయిపోయింది. 60 daysకి బ్యాన్ చేసిరు. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదని చెప్పేసి దాన్ని పొడిగిస్తూ ఇప్పటివరకు కంప్లీట్ బ్యాన్ ఉంది అక్కడ. అక్కడ వ్యవసాయం జరుగుతలేదు బ్రదర్, వాళ్ళు పంట దిగుబడి తీస్తలేరు. అది కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే కదా. అవును. అంటే ఇంకో విషయం, దీనివల్ల ఈ ప్రభుత్వాలకు ఏమన్నా యూజ్ ఉందా? అంటే వీళ్ళకి రెవెన్యూ కానీ ఏమైనా వచ్చేది ఉందా? ఇది రెవెన్యూస్ అంటే రొటీన్ సేల్స్ నుంచి వచ్చే జిఎస్టీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చే ఇన్కమ్ ట్యాక్స్లు ఇవే ఉంటాయి బ్రదర్. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్స్ కూడా నేను చెప్పే నెంబర్స్ మీరు అన్నట్టు నూహించారు దీంతో ఇంతమంది, అసలు వాళ్ళకు కూడా ఎట్లా తెలుస్తుంది? సో ఇది ఖచ్చితంగా మీలాంటి మీడియా మిత్రులందరూ దీన్ని చేస్తేనే గవర్నమెంట్ దృష్టికి పోగలుగుతుంది. ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు ఎంత క్యాంపెయిన్లు పెట్టి ఏం చేసినా కూడా ఎంతవరకు చేయగలుగుతాం? మ్యాక్సిమం ఒక పల్లెటూరు, ఒక మండలు, ఓ నియోజకవర్గం, ఒక డిస్టిక్, అంతవరకు చేయగలుగుతాం. అల్టిమేట్గా గవర్నమెంట్ కదలాల్సిందంటే ఖచ్చితంగా వాళ్ళకి నెంబర్స్ అనేది బయటికి రావాల్సిందే. ఆ నెంబర్స్ బయటకు వస్తేనే గవర్నమెంట్స్ కూడా గవర్నమెంట్ తప్పు పట్టడం కూడా లేదు. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు, సింపుల్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరో సూసైడ్ చేసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఊళ్ళు ఎక్కడెక్కడో రోజు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు స్పెషల్గా పోయి గడ్డి మనతో మామిడి చచ్చిపోయిందని ఎవరికి చెప్తారు? ఎక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది? ఎక్కడ డేటా ఉందా, డేటాబేస్ ఉందా, రిజిస్టర్ ఉందా? ఎందుకు తెలుస్తుంది దీని మీద? ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ కూడా దీనికి సంబంధించిన టెస్ట్ చేస్తేనే బయటపడుతుంది, లేకుండా బయటపడదు. నార్మల్ ఫీవర్ అని అనుకుంటారు. అదే. అండ్ ఇంకోటి ఇమ్మీడియట్ కాదు, ఇది పెట్టుకున్న సెకండ్ లోపలనే చచ్చిపోతారు. ఇది కూడా చచ్చిపోడే, కాకపోతే 4-5 days తర్వాత. నేను చెప్తున్నా కదా, ఇవి కొన్ని డిస్కస్ చేయలేము మనం. అదే పబ్లిక్ ప్లాట్ఫామ్లో చాలా దరిద్రాలు ఉంటాయి దీంతో. 4-5 రోజుల తర్వాత ఎవడైనా చనిపోయినా కూడా వాడు ఏదో జ్వరం వచ్చి చనిపోయిందని అనుకుంటారు. సో ఇట్లా కారణం అనేది కూడా తెలియదు. మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ అవుతున్నాయి కూడా బ్రదర్. ఏం చెప్పాలి? అదే. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ కూడా బ్యాన్ చేయాలి. అంటే ఇంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయకుండా ఉంటే వేస్ట్ కదా. 100% బ్యాన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నది నిజమా కాదా అనేది జస్ట్ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న కమ్యూనికేషన్, ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ డేటా తీయడం అంతా వారం కంటే ఎక్కువ పట్టదు బ్రదర్. ఏముంది, సింపుల్గా స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుంటే 32 జిల్లాలు ఉన్నాయి, 32 మంది ఆఫీసర్స్ ఉంటారు. మీ జ్యూరిడిక్షన్లో ఉన్న హాస్పిటల్, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, ఈ పాయిజన్ తోటి ఎంతమంది అడ్మిట్ అయ్యారు 1 yearలో, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సర్వైవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు, లేదు అంటే ఈ హాస్పిటల్ నుంచి ఇంకెక్కడికైనా తరలించబడ్డరా? ఆ డేటా తీసి ఎంతసేపు బ్రదర్? చాలా 1 week కూడా పట్టదు నాకు తెలిసి. తీస్తే మనకు ఏంది అన్నది, సీరియస్నెస్ ఏందన్నది బయటకు వస్తుంది. కానీ నాకు మీరు చెప్తుంటేనే ఆలోచిస్తుంటే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే పెంకలిల్లు, గుడిసెలు ఇట్లా ఉంటాయి. సో మనం మందు తెచ్చి పెట్టినా ఎన్నో పొలం దగ్గర, చెట్ల దగ్గర దాచిపెట్టడం కానీ, ఏదో రాళ్ల పైన పెట్టడం కానీ, మన ఇళ్ళలో గూట్లలో పెట్టడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు, 5 సంవత్సరాల లోపు పిల్లలు ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బాటిలను ఏదనుకొని తీసుకొని తాగొచ్చు, అంటే పైన పూసుకోవచ్చు. సో అది కూడా చాలా డేంజర్ కదా. జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్ లింక్లో కూడా ఇట్లాంటి ఎగ్జాంపుల్ 15 months బేబీస్ చనిపోయిన రోజులు ఉన్నాయి. ఓకే. ప్రాబ్లమ్ ఈజ్ మన దగ్గర కూడా అవుతుండొచ్చు. ఎందుకు తీసుకెళ్తారు హాస్పిటల్కి? వీక్ ఉంది, తింటలేదు, జ్వరం వస్తుంది. అవును, వాళ్ళు చెప్పుకుంటారా నేను ఆ డబ్బా ముట్టుకున్నా, దాంతో ఆడుకున్నా అని? అదే కదా. సో ఇట్లాంటి ఎన్ని జరుగుండొచ్చు.
నేను అనేది పారాక్వేట్ తీసుకున్న తర్వాత డెత్ అయినాయే ఈ నెంబర్స్ అంటే వాడికి తెలియకుండా ఎన్ని జరిగి ఉంటాయి. నేను అన్న జ్వరంలాగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, యాక్సిడెంటల్గా స్ప్రే చేస్తుంటే ఇదైన వాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి మీరు చెప్పింది థమ్స్ అప్ దే చూడండి, ఆ పర్సన్ వచ్చిండు అంటే దాహం పాపం వాళ్ళ అల్లుడు నాకు మెసేజ్ పెట్టిండు, వేసి సార్ అది మీరు మీటింగ్లో మాట్లాడారు కదా, మా సొంత మామయ్యనే సార్, అంటే వరుసకు మామయ్య అవుతాడు, ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేయండి సార్, వీఆర్ ఆల్ విత్ యూ, ఖచ్చితంగా బ్యాన్ కావాల్సింది ఇది అని చెప్పేసి. కానీ ఆ మనిషి లీలను తాగడము అంటే నువ్వు ఇది తాగి నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు అసలు ఆ పర్సన్ మీరు ఇంత మీడియాలో ఇంత వర్క్ చేస్తున్నారు బ్రదర్, ఇంత ముక్కు సూటిదనంగా క్వశ్చన్లు నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఏం పేరు పెడతారు? అది ఆత్మహత్యనా? మామూలు మందాగిరి చచ్చిపోయారు అంటే ఏంటిది? ఆత్మహత్య. అవును, అది ఆత్మహత్యనా? థమ్స్అప్ బాటిల్లో ఉన్నది తెలియక తాగడం ఆత్మహత్యనా? పోనీ అది హత్యనా? దానికి ఏం పేరు పెడదాం మనం? అదే కదా అసలు దీన్ని బ్యాన్ చేయాలి అంటే మీ పోరాటానికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో కలిసి పని చేద్దాం. సో ఏదున్నా మీరు చెప్పండి. సో అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ రావాలి. అంటే వీళ్ళు బ్యాన్ చేయాలి అంటే ఈ చిల్లర పైసల కోసం వీళ్ళు బ్యాన్ చేయకుండా ఏదో మాకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పేసి. నాకు తెలిసి ఏ గవర్నమెంట్ అయినా బ్రదర్ పబ్లిక్ కన్సర్న్ ఉపయోగంకి వచ్చేసరికి డబ్బుల గురించి ఎవ్వరు ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ సొంత పాకెట్లోకి వచ్చేది ఏం లేదు. ఇంతమంది ప్రజలు చనిపోతుంది. దీనిలో ప్రాబ్లం ఏంటంటే నువ్వు హాస్పిటల్కు మనిషి చచ్చిపోతుందంటే ఇంట్లోకి ఎవ్వరికి కూడా ఆర్థిక స్తోమత ఇల్లు అమ్ముకొని ప్రయత్నం చేస్తారు. అబ్బా భూమి జాగాలు అమ్ముకొని కూడా లక్షలు ఖర్చు అవుతుంది, ఇల్లు ఆర్థికంగా మునుగుతుంది, ఇంట్లో మనిషి చచ్చిపోతుండు. అంటే ఇల్లు కొంప మునిగే ఇది అయిపోయి పానం మునిగే కొంప మునిగే అన్నట్టు అవుతుంది. ఇంకొకటి మీకు చెప్తా, ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. యూజువల్గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేనికోసం చేసుకుంటారు? మాకు తెలిసిన కారణాలు ఆర్థిక ఇబ్బందులు, లేదంటే గర్ల్ ఫ్రెండ్, లేదంటే సంథింగ్ ఇట్లాంటి ఏదో ఇంట్లో గొడవలు ఇట్లాంటివి ఉంటాయి కదా. నాకు తెలిసిన మా ఊరి దగ్గర ఒక అబ్బాయి లాస్ట్ ఐ థింక్ 3-4 months బ్యాక్ అనిపోయాడు. ఇంచుమించు మన ఏజ్ గ్రూప్ అయితే. అప్పుల బాధతోటి మందాగిండు అబ్బా. ఆయన అప్పులు ఎంత తెలుసా? 5 లక్షలు. 5 లక్షల అప్పుల కోసం సూసైడ్ చేసుకుందామని చెప్పేసి ఈ మందు తాగిండు. నెల రోజులు హాస్పిటల్లో ప్రయత్నం చేశారు. నెల రోజుల తర్వాత చనిపోయాడు. ఈ నెల రోజులకు హాస్పిటల్ బిల్స్ ఎంత అయినాయి తెలుసా? 10 లక్షలు అయింది. 5 లక్షల అప్పు కోసం సూసైడ్ చేసుకుంటే ఇంకా 10 లక్షలు మీడబడ్డాయి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి. వాడు చచ్చిపోయాయి. యంగ్, ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ అంటే ఎంత పొటెన్షియల్ ఉంటుంది, ఇంటికి ఎంత ఆధారం, ఎంత బలం. ఇల్లు నిల్చుండేదే ఇంట్లో ఉన్న యువకులతోటి కదా. మనిషి వాయే ఉన్న 5 లక్షలకు ఇంకా 10 లక్షలు ఉల్టా అప్పు మీద పడి ఏం సాధించినట్టు దీనివల్ల? ఇంత దరిద్రాలు జరుగుతున్నాయి బ్రదర్ దీనివల్ల. ఆర్థిక భారం, ఇంట్లో నష్టం. ఒక ఇల్లు ఉంటుందా బ్రదర్? ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఇది మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు అవగాహన కల్పించడానికి వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటారు? నేను ప్రతి క్యాంప్కి వెళ్ళినప్పుడల్లా ఆ నెంబర్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి మనం మెడికల్ క్యాంప్ పెడుతున్నాం కాబట్టి స్లిప్స్ ఇస్తారు. మినిమం 300 to 500 మెంబర్స్ అటెండ్ అవుతారు బ్రదర్. ప్లస్ గ్రామ పెద్దలు, రైతు సంఘం నాయకులు, సర్పంచు, ఉప సర్పంచు, ఉత్సాహం ఉన్న యువకులు వీళ్ళందరూ గ్యాదర్ అవుతారు. చాలామంది ఇప్పుడు నేను మీకు చెప్తేనే ఇంత ఇదవుతారు. పల్లెటూర్లల్లో ఏమంటే మన ఎట్లుంటుంది ఏడుస్తూ ఉంటారు తెలుసా మీటింగ్లలో. ఖచ్చితంగా మేమైతే బంద్ చేస్తున్నాం, ఇంటికి పోగానే వారేస్తాం. అందరితో వారేపించిన నేను పోయిన ఊరు ప్రతి ఊళ్ళో వారేసారు. జీవితంలో మళ్ళీ ఊళ్ళో పారాక్వేట్ గడ్డి మంది అనేది కనిపించకుండా ముందుకు వస్తారు వాళ్ళు. కానీ మీరు అవగాహన కల్పించినప్పుడు వాళ్ళ ఇళ్ళ ఎట్లా చనిపోయారో తెలియని వాళ్ళు కూడా అరే అందుకే చనిపోవచ్చు అని కూడా అనుకోవచ్చు. నాకు తెలిసి ఎట్లా అంటే అది ఆలోచన రాకపోవచ్చు చాలా మందికి, ఎందుకంటే అంత డీప్గా ఎవరు ఆలోచించారు. బట్ తెలిసినవే కొన్ని వేలల్లో ఉన్నాయి బ్రదర్, లక్షలలో ఉన్నాయి తెలిసినవే. నేను చెప్పేది మెల్లగా మీటింగ్ అయిపోగానే అందరు వచ్చి నన్ను కలుసుకుంటా, సార్ మా వాడు ఇట్లా అయిపోయాడు, మా ఫ్రెండ్ ఇట్లా అయిపోయాడు, మా తమ్ముడు ఇట్లా అయిపోయాడు, మా బాబు ఇట్లా అయిపోయాడు. కనీసం ఊరికి ఒక 5-6 కలుస్తారు అట్లా నన్ను మీటింగ్ అయిపోగానే. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు మన యువకులది బాధ్యత ఉంటుంది. అంటే సమాజం పట్ల మనకు ఒక అది ఉండాలి కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఇవి అమ్ముతారో సో వాళ్ళు కూడా అసలు వాళ్ళకు పొలం ఉందా లేదా, అంటే ఎవడు సూసైడ్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నాడు, ఎవరు మందు చల్లడానికి తీసుకెళ్తున్నారు అనేది అంటే వాళ్ళకి తెలిసి ఉండాలి. అంటే వాళ్ళు అడగాలి ఎవరైతే అమ్ముతారో వాళ్ళు. అయితే నాకు దీనికి కూడా ఒక ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్. దీని గురించి ఏది తీసుకున్నా ఏదో ఒక బాధాకరమైన స్టోరీ ఉంది. సేమ్ ఇట్లాంటిదే. మరి ఎట్లా అమ్ముతారని చెప్పి నేను పెస్టిసైడ్ షాప్ విరివిగా చాలా మందితో మాట్లాడినా. ఒక ఆయన చెప్పిండు, సరే దీని గురించి మీరు చేస్తున్నది బాగా నచ్చింది, మా దగ్గరికే ఒక రైతు కొడుకు వచ్చిండు. రెగ్యులర్గా మా షాప్కి వచ్చే రైతే ఏది అవసరమైన డిఏపి ఎరువు ఏది అవసరం పడ్డా మా షాప్కి వచ్చి తీసుకుపోతాడు. అలా కొడుకు వచ్చి
బాపు ఇట్లా ఈ మందు తీసుకురమ్మన్నాడు అన్నాక నేను తీసి ఇచ్చిన సార్. కట్ చేస్తే 5 రోజులకు చచ్చిపోయాడు. ఇంట్లో అంత కానీ ఎప్పుడో నెల రోజుల తర్వాత మళ్ళీ సేటుని ఆ రైతు కలిసిండట. సేటు నువ్వు మాకు కొడుకు మంది ఎందుకు ఇచ్చినవి అని చెప్పేసి ఘోరంగా ఏడిచినట. ఈయనకు ఇంత గిల్ట్ అనిపించింది అంటే అప్పుడు అరే రెగ్యులర్గా వచ్చే రైతు కదా అని చెప్పేసి నేను ఇస్తే దీనికోసం వాడుకునే చేతులారా ఇప్పుడు నేనే చంపినట్టు అయిపోయింది ఇది. అంటే మీరు అన్నట్టు పల్లెటూర్లలో కొంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది మండల స్థాయిలో ఉన్న ప్లేసులల్లో కొద్దిగా పరిచయాలు ఉంటాయి కాబట్టి అరే వీనికి ఈ మంది ఏం అవసరం అని చెప్పేసి చాలా వరకు ఇయ్యరు. కానీ వీడేం చేస్తాడు ఇంకోతోటో లేకపోతే సిటీలోకి వస్తే అదే హైదరాబాద్లో ఎవరికోడు, కరీంనగర్లో ఎవరికోడు తెలుసు, ఆధార్ కార్డు ఇచ్చి తీసుకుపోయాడు అనుకోండి. ఇట్లా అంటే దీన్ని అవైలబిలిటీ లేకపోతేనే దీన్ని ఇది చేయొచ్చు. ఇప్పుడు మనం ఎంత అవగాహన కల్పిస్తున్నా. నాకు ఇంకో భయం కూడా ఉంది, లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నాను ఈ దావత పక్కా చచ్చిపోతారని చెప్పేసి అని. ఎందుకంటే మార్కెట్లో అట్లనే దొరుకుతుంది కదా. నేను అందుకే ఇది ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఏమున్నా ఇమీడియట్గా బ్యాన్ కావాల్సిందే. సో అంటే నిజంగా అంటే మనం ఇట్లా మాట్లాడుతుంటే ఓహో ఇట్లా చనిపోతారంట కూడా అయినా కానీ ఇంకోటి మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మిస్యూజ్ అవుతుంది. ఇంకోటి వీళ్ళు నేర్చుకోవాలి కూడా అన్న. ఇప్పుడు ఒక 5 లక్షల అప్పు ఉండి ఆయన చనిపోయిండు అని అంటే కుటుంబానికి ఇంకో 10 లక్షలు భారం వేసిపోయింది కదా వాడు చచ్చినోడు. నిజం చెప్పాలంటే అసలు ఎవడైతే సూసైడ్ చేసుకుంటాడో వాడిని పట్టుకొని తన్నాలి ఫస్ట్. అసలు సూసైడ్ చేసుకుని ఏం సంపాదిస్తారన్న? సాధించేది లేదు, సంపాదించేది లేదు, ఇంకా కుటుంబానికి భారం. నేను నా జీవితంలో ఇప్పటివరకు చాలా మంది పేషెంట్స్ని చూసిన ఈ మందు తాగి చేతులు కట్ చేసుకొని ఊరేసుకొని వచ్చి బతికి సర్వైవ్ అయ్యి జీవితంలో ఇవాళ వాళ్ళు ఉన్న స్థాయి నుంచి చాలా ఉన్నతమైన పొజిషన్లు ఉన్న వాళ్ళను నేను నా కెరీర్లో చాలామంది ఉన్నారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ వాళ్ళు బతికినందుకు. అది చాలా తక్కువసేపు ఉంటుంది. ఆత్మహత్య అనేది చాలా తక్కువసేపు ఉంటుంది బ్రదర్. అది ఆ క్షణంలో బయటపడ్డం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది జీవితం. అట్లాంటి టైంలో ఎవ్వరు కూడా టెంప్ట్ కావద్దు ఆత్మహత్య. బ్రదర్ నేను ఒక స్టోరీ చెప్తాను. సో మా ఇంట్లోనే ఒక పర్సన్ రెంట్కు ఉండే అబ్బాయి పురుగుల మందు తాగిండు. తాగేసి స్మెల్ భరించలేకనా ఏందో తెలియదు. సో పైకి వచ్చి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. దన్న డోర్ కొడతా ఉండు నైట్ 1కి. ఏమైందంటే నేను పురుగుల మందు తాగినా నేను చచ్చిపోతాట్టున్నాను భయపడుతున్నాడు. ఎందుకు ఆ టైంలో టెంప్ట్ అయితే ఆగేసిండు. తర్వాత నేను చేసిన తప్పు నేను బతకాలని చెప్పేసి వచ్చి మీ హెల్ప్ తీసుకుంటా ఉన్నాడు. దాని తర్వాత హాస్పిటల్ తీసుకుపోవడం, దానికి ముందు అది కక్కించడం అవి చేసిన. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ ఏమో హాస్పిటల్ ఉన్నాడు. వానికి ఒక 3 లక్షలు ఏమో ఖర్చు అయినాయి. ఈ సూసైడ్ చేసుకొని ఎవడేం సాధిస్తాడో నాకు అర్థమవుతలేదు. సూసైడ్స్ అనేది నేను చెప్తున్నా బ్రదర్, అసలు అది క్షణికావేశాలు తప్ప దానిలో ఏమీ లేదు. మీరు అన్నదానిలో క్లియర్గా ఆ టైంలో వాడికి చచ్చిపోవాలనిపించింది. అదే అర్ధగంట తర్వాత అన్న నన్ను బతికిరు అని చెప్పి మీ దగ్గర పైకి వచ్చి దన్న డోర్ కొట్టడం. అది అసలు ఈ ఇన్సిడెంట్లు అయినా సూసైడ్లు చేసుకోవద్దు. ఎవడైతే చేసుకుంటాడో నా దగ్గర అన్ని చేసుకుంటాను, వానికి ఏందో నేను చూపిస్తా. నేను ఊరు తిరిగిన ప్రతి మీటింగ్లో ఎవరికన్నా నిజంగా ఏదైనా బాధలు ఉంటే నా దగ్గర రండి, నేను కౌన్సిలింగ్ ఇస్తా. లేదంటే ఏమైనా వేరే ఆర్థిక ఇట్లాంటి ఉన్నా కూడా నేను నా తరపున ఎంత హెల్ప్ చేయాలో చేస్తా, చేపిస్తా ఇంకో 10 మందితోటి. ఏమిటికి వచ్చింది ఇది? నిజం అన్న. అంటే నిజం చెప్పాలంటే తిననీకి పైసలు అంటే 10 రూపాయలు అడిగితే ఎవడో ఒకటి ఇస్తాడు కదా. ఒక 10 మంది 10 రూపాయలు అంటే 100 రూపాయలు ఇస్తాడు. ఏ కష్టం వచ్చిందా? ఇప్పుడు దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఆ కష్టాలు తీర్చేవి కూడా ఇస్తాడు కదా తెలివి. సో ఇంట్లో ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం వల్ల ఇంట్లోకి భారం, అసలు నువ్వు చచ్చిపోతే భారం. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ తీసుకుంటే 5 లక్షలు అప్పు చేసినోనికి ఇంకా 10 లక్షలు అప్పు చేసి ఈ ఫ్యామిలీ ఇంకా అప్పుల పాలైంది. కానీ ఏం జరిగింది అక్కడ? మనిషిని పోగొట్టుకోవడం, ఇక్కడ అప్పుల పాలు. ఇల్లు మునిగింది, పనం మునిగింది. ఇక ఏం సాధించినట్టు వాడు? చచ్చిపోయి ఏం సాధిస్తారు నాకు అర్థం కాదు. సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది, అంటే నాకు తెలిసిన పర్సన్స్ కూడా రీసెంట్గా ఒకరు సూసైడ్ చేసుకున్నారు. ఆ కేసు కూడా మీతో నేను మాట్లాడడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించాలి, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా కానీ సూసైడ్ చేసుకునే ముందు మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, సో మనం చనిపోతే ఆ పిల్లల గతి ఏమవుతుంది, సో మనం చూసుకునేటోడు ఏమవుతాడు, అంటే మన పేరెంట్స్ ఏమవుతారు, ఇవన్నీ ఆలోచించి సూసైడ్కి ఆలోచించాలి. అంటే మీరు చనిపోయిన తర్వాత ఏం సాధిద్దాం అనుకున్నారు నాకు అర్థం కాదు. బ్రదర్ నేను ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఒకప్పుడు సూసైడ్లు అంటే రైతులు పంట నష్టం వచ్చి ఆర్థిక భారాలు ఎక్కువ. ఎందుకంటే నేను చిన్నప్పుడు బాగా గుర్తు, నాకు ఇంత డబ్బు అనేది లేదు. 5 రూపాయలు కూలి ఒక ఆడమే రోజంతా పనిపోతే 10 రూపాయలు మొగోళ్ళకు ఉంటుండే. అప్పుడు బంగారం ధరలు 500, 1000, 5000 ఇట్లా ఉంటుండే. ఆ టైంలో ఇంత పంట లేదు, వ్యవసాయకుల ఒక్క పంట పడితే ఎక్కువ, వాటర్ లేదు. అప్పుడు సూసైడ్లన్నీ ఇట్లాంటి బాధలు ఉంటుండే. ఏదో ఇక ఒక 2-3 సంవత్సరాలు కూర్చొని ఏదో ఎగ్జామ్ సాధించాలని చెప్పేసి ఇది చేయలేక సూసైడ్ చేసుకో, ఇట్లాంటి వాళ్ళు ఉండే. ఇప్పుడు ఏంటి తెలుసా రీజన్స్ అన్నీ చిన్నవి, తిన్న జరగని రీజన్స్. ఏమని? బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదనో,
గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదనో లేదంటే ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారో, ఇంట్లో అమ్మ నాన్న ఐఫోన్ ఇప్పిస్తలేరని. ఐఫోన్ గురించి నేను చాలా దగ్గర ఫ్రెండ్ దగ్గర మంచి ఫోన్ ఉంది, నాకు పలక ఫోన్ కావాలని, బండి కొనిస్తలేరని. నెక్స్ట్ ఇంకేముంటాయి, ఈ బెట్టింగ్ యాప్స్లలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో బాగా జరుగుతాయి. పల్లెటూర్ల నుంచి వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ అవుతారు, ఈ బెట్టింగ్ యాప్లలో లక్షలు సంపాదిద్దామని చెప్పేసి అప్పులు చేస్తారు. వాడు ఎంత నియతగా వీళ్ళకి ఇస్తాడో అంత నియతగా వసూలు చేస్తాడు, లేకపోతే బెదిరిస్తారు. అట్లా సూసైడ్. ఇవి తప్ప నేను ఈ మధ్య కాలంలో అయితే రైతు ఆర్థిక భారంతో పంట నష్టమై పంట మునిగిపోయి లేదంటే ఎగ్జామ్స్లలో ఇది ఏంది ఉద్యోగం సాధించలేక ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే అవకాశాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కాలంలో బతుకుడు పెద్ద కష్టం బ్రదర్. నన్ను అడిగితే ఏ చిన్న పని చేసుకున్నా మినిమం తక్కువ 10,000 కంటే ఏం తెలివి లేనోడు మాటలు చెప్పుకొని బతుకుతుండన్నా. నీకు నిజంగా తెలివి కూడా లేకపోతే ఏ చిన్న ఆఫీస్లో చిన్న పని చేసుకున్నా కూడా 10,000 అనేది మినిమం. అంటే అసలు బతకడం కష్టం. తిన్నదరగని బాధలు ఇవన్నీ, సూసైడ్లు నేను చెప్తున్నా, తిన్నదరగని బాధలు ఇవన్నీ. చిన్నవి భార్యాభర్తలు చిన్న గూసులాడుకున్నారు. ఇవి ఏంటంటే ఎమోషనల్గా బాగా సైకలాజికల్గా జనాలు బాగా వీక్ అయిపోయారు బ్రదర్. చిన్న విషయాలకు కూడా తట్టుకోలేకపోతారు. మీరు ఇంకా యంగ్స్టర్స్ని చూడండి, నేను ఎవరిని కలుస్తా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అబ్జర్వ్ చేస్తాను. నేను ఇక్కడ కట్స్ ఉంటాయి చాలా మందికి, నేను కూడా చూసిన. అవును, ధైర్యం రాదు వానికి, బట్ కోసుకుంటాడు బెదిరించడానికి. ఇట్లా పెట్టి ఫోటోలు తీసి పెడతారు. అది కోసుకునే పద్ధతి అది కాదు. కానీ అంటే అది గిడ కోసుకునే వాళ్ళు గిడ కోసుకొని ఒకటేసారి పోతారు. ఎమోషనల్గా ఎంత వీక్ అయిపోయారంటే అట్లా ఏదైనా వేసి దాన్ని సాధించాలి. ఓపిక లేదు. సరేరా బండి కొనిస్తా ఒక 6 నెలలాగా ఇవ్వాలి, ఇప్పుడు కావాలి. ఇప్పుడు షాప్లోకి పోయి ఐఫోన్ కొనాల్సిందే ఇట్లా. సో ఫైనల్గా ఈ గడ్డి మందు గురించి ఫైనల్గా అంటే మన రైతులు చాలామంది చూస్తారన్న, సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను ప్రస్తుతానికి దీని గురించి 100% కొట్లాడుతున్నా. 100% బ్యాన్ చేయించుడే. ఎందుకంటే నేను ఏదైనా పని ముందర పెట్టుకున్నా అంటే దానిలో ఖచ్చితంగా జెన్యూనిటీ ఉంది, నెంబర్స్ ఉన్నాయి. నేను చెప్పిన దానికంటే ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. నేను ఇంకా తక్కువనే చెప్తున్నా. సో దీని గురించి ఖచ్చితంగా నా సైడ్ నుంచి నేను ప్రయత్నం చేస్తా. అందరు సపోర్ట్ చేస్తారు, పెద్ద వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా నాకు మెసేజ్లు వస్తున్నాయి, చాలా సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా గవర్నమెంట్స్ని కదిలిచ్చుడే, కానీ నా ఒక్కంతోటి కాదు, అందరు సహకారం కావాల్సిందే దీనిలో. అప్పటి వరకు నేను రైతులకు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ఇట్లాంటి ఎవరు వాడకండి. ఇప్పటిదాకా జరిగినాయన్నీ తెలియక జరిగినాయి. ఇది ఇంత సీరియస్ అని 90% మెంబర్స్ తెలియదు. తెలిసింది కాబట్టి ఇవి దగ్గర పెట్టుకోకండి. ఎవరైతే వాళ్ళ ఇంట్లోనో పొలం దగ్గరనో కొట్టంలో పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లోనే నష్టం జరుగుతుంది. ఇది వ్యాపారం చేసుకుంటున్న నష్టం కాదు, ఉద్యోగం చేసుకుంటాడు కాదు, నీ ఇంట్లోనే నష్టం జరుగుతుంది. సో ఎవ్వరు కూడా దయచేసి మిగిలిపోయిన కొంచెం కాపాడుకుందామని చెప్పేసి ఇళ్ళల్లో పెట్టుకోవద్దు. అవసరం ఉన్నంతనే కొనుకొచ్చుకోండి, వాడుకోండి. ఏమైనా మిగిలిపోయింది ఉంటే డిస్కార్డ్ చేసేయండి వెంటనే. సో ఖచ్చితంగా బ్రదర్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరు సపోర్ట్ కావాలా. అందరు కదులుతానే నేను యాక్చువల్గా కొన్ని ఆఫ్ ద రికార్డ్ సరే అంటే పేర్లు తీయకుండా చెప్పగలుగుతా. కొంతమంది పెద్ద ఆఫీసర్లతో కూడా మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, దీని గురించి ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చినాయంట బ్యాన్ చేయాలని. ఓకే. కాకపోతే ఏంటంటే చాలా కంపెనీలు ఉన్నాయి, సీరియస్నెస్ గవర్నమెంట్కి తెలియదు. ఎవ్వరు కూడా దీని గురించి అంత శ్రద్ధ తీసుకొని పట్టించుకోరు, ఎందుకంటే నెంబర్స్ వచ్చేదాకా. ఇది ఒక ప్రజా ఉద్యమంలాగా అందరూ కలిసి ముందుకు వస్తే పబ్లిక్ ఇష్యూ అయితేనే గవర్నమెంట్కి అదే ఛాన్స్ ఉంది. ఇట్లా ఊరుకుంటా పోతే ఇంకొక 2 నెలలు ఇట్లా నేను మాట్లాడుకుంటా పోయాను అనుకోండి, నన్ను కూడా పిచ్చోళ్ళు లెక్కనే చూస్తారు. అయితే నేను ఇంకో విషయం చెప్తా, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలన్నా, అంటే మనోళ్ళు ఎంత తెలివిమంతులు అంటే, సో సొసైటీలో ఎంత తెలివిమంతులు ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఇది రైతుల ఇళ్ళల్లో ఉంటుంది, రైతులు చచ్చిపోతారని అనుకుంటున్నారేమో. సో రోజు మనం తింటున్నామంటే ఆ రైతుల దగ్గర నుంచే మనకు ఫుడ్ వస్తుంది. సో వాడు చచ్చిపోయింది అనుకో, మనకు ఫుడ్ అయితే ఉండదు రేపు పొద్దున. సో అది రైతులకు కదా అని చెప్పేసి ఉండకండి. సో మీకు తెలిసిన రైతులు ఎవరన్నా ఉన్నా, ఇది అంటే ఆ స్టాలిన్ సినిమాలో ఉంటుంది, అంటే ఒకళ్ళకి సాయం చేసి ముగ్గురికి సాయం చేయమనండి అని చెప్పేసి. సో ఇదేదో మీరు సాయం చేయండి, అంటే ఎవరి ఇంట్లో అయితే ఇవి ఉంటాయో సో అవి యూజ్ చేయకండి అని చెప్పేసి మనకు తెలిసిన రైతులకి కానీ రైతుల ఫ్యామిలీస్ కానీ చెప్పడానికి ప్రయత్నించండి. సో అంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇట్లాంటి అవగాహన ఇంకా మీరు కల్పించాలి, ఇట్లాంటివి ఏమున్నా మనం ముందుకు తీసుకురండి. సో మన శివ స్టూడియోస్ త్రూ ఇంకా మనం జనాలకు ఇంకా అవగాహన తెప్పించడానికి మనం ప్రయత్నిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.